గతంలో అన్నా క్యాంటీన్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే పేదవాళ్ళకి కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, లేదా ఆటో డ్రైవర్లు కానివ్వండి, ఎంతో మంది ఆర్టీసీ డ్రైవర్లు కూడా కొన్ని సందర్భాలు చూసాం. లేదా కార్లు వేసుకుని వచ్చి అసలు ఎలా ఉందో చూద్దాం అని చెప్పి టేస్ట్ చూసిన వాళ్ళ పరిస్థితి కూడా చూసాం. ఈ రోజు మళ్ళీ ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు ఇంత ధరలు పెరిగినా, కందిపప్పు రేట్లు పెరిగినా, లేకపోతే బియ్యం ధర పెరిగినా 5 రూపాయలకే అందించండి అని చెప్పి ఆయన ఒక మంచి సంకల్పంతో వెళ్తుంటే, ఒక ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే నిన్న మాట్లాడతారు, అది కేవలం అడుగు తినే వాళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు, దాన్ని చాలా గొప్పగా చెప్తున్నారు నిన్న గవర్నర్ ప్రసంగంలో అని చెప్పి మాట్లాడాలని ఎలా చూడదు. చివరికి పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు కూడా రాజకీయం చేయడాన్ని ఎలా చూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో వాడి నియోజకవర్గంలో వాడి పరిధిలో ఎన్నో భూ కబ్జాలు చేసి, ఎన్నో స్కాములు చేసి, ఎన్నో సెటిల్మెంట్ చేసి కోటాను కోట్ల రూపాయలు దోచుకొని వెనకాల వేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అన్నా క్యాంటీన్లో పెట్టేటువంటి పంచపక్ష పరవణాలు వాళ్ళకి అంతగా అనిపించదు. ప్రతి ఒక్క పేదవాడికి అన్నా క్యాంటీన్లో భోజనం పంచపక్ష పరవణాలతో సమానంగా చూస్తారు. అన్నం తిని అన్నదాత సుఖీభవన్ దీవించి వెళ్తారు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల ధరలో అందనానికి ఎక్కే, అంటుకుంటే షాక్ కొట్టే రీతిలో అలాంటి అధికమైన ధరలున్నా సరే చంద్రబాబు నాయుడు గారు అదే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో ఆగస్టు 15 విడుదల చేయడానికి సిద్ధపడ్డారు. మీకేంటా నొప్పి అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్క పేదవాడు మనసు పూర్తిగా ఒప్పుకోండి. మీరు నిజంగా మనిషి పుట్టకే పుడితే గుండెల మీద చేసుకుని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నా క్యాంటీన్ వల్ల ఎంతమంది పేదవాళ్ళు మీరు అన్నట్టుగానే అడుక్కు తినే వాళ్ళకు ఉపయోగపడుతున్నారు కదా. అదే అడుక్కు తినేవాడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ తీసేస్తే తినడానికి అన్నం లేక డొక్కలు ఎండిపోయి అరో లక్షణని ఏడుస్తూ మార్చుకొని పడుకునే పరిస్థితి, ఆకలి బాధతో కన్నీళ్లు పెట్టుకొని అట్లాగా తలదాచుకున్న పరిస్థితి అడుక్కునే వాళ్ళది. అడుక్కునే వాళ్ళంటే మీకు అంత చిన్న చూపు, అంత చులకన. వాళ్ళలోనే భగవంతుడు మహావిష్ణువు ఉంటారని కొన్ని పెద్దలు చెప్పిన సామెతలు ఉన్నాయి. మీకు ఏం తెలుస్తుంది? రౌడీ రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు, చంపేయటాలు, లేపేయటాలు, శవాల మీద రాజకీయాలు చేసే వాళ్ళకి ఒక బిచ్చగాడి విలువ మీకేం తెలుస్తుంది? మధ్యతరగతి కుటుంబం విలువ మీకేం తెలుస్తుంది? కార్లల్లో వచ్చి, బండ్లల్లో వచ్చి ఉద్యోగస్తులు, స్వీపర్లు ఎవరైనా సరే మహా మంచోలే వచ్చి అలా వెళ్తా ఆకలేస్తూ ఉంటే అన్నా క్యాంటీన్ టైంకి టిఫిను, టైంకి భోజనం, రాత్రిపూట భోజనం, కడుపు నింపిన పరిస్థితి అన్నా క్యాంటీన్లు. అవును, ఎంతమంది అండి హాస్పిటల్కి వచ్చి మనం బయట కొనుక్కోవాలంటే దాదాపు 200-300 పెట్టి భోజనం కొనుక్కోవాలి. కానీ 5 రూపాయలకి కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తే, ఈరోజు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దీన్ని టార్గెట్ ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, పేదవాడు బతకూడదా? పేదవాడు కడుపు నిండా అన్నం తినకూడదా? అంటే మీరే ప్రతిరోజు ఒక పంచపక్ష పరమాలతో భోజనం చేయాలా? నీ జగన్మోహన్ రెడ్డి బంగారు పల్లెలో భోజనం చేయాలి, మీరేమో వెండి కంచాలో భోజనం చేయాలా? కనీసం పట్టడి మెతుకులు పెట్టే వాళ్ళ మీద మీరు ఎందుకు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. మీకు ఎక్కడైనా కొంచెమైనా మానవతా దృక్పథం అనేది మీ దగ్గర ఉందా? అన్నా క్యాంటీన్లు మీకు ఎందుకు టార్గెట్? కడుపు నిండా భోజనం పెడితే అమ్మ పెట్టదంటే అడుక్కు తిన్నివ్వదంట. మీకు ఎట్టాగో చేత కాదు, మీరు పెట్టరు. మీకు ప్రజలంటే ప్రేమ, ఆప్యాయత, గౌరవం లేదు. మీకు బలిసినోడు, డబ్బున్నోడు, వెనకాల కోట్లు గుమ్మరిచ్చే వాళ్ళే మీ దృష్టిలో మనుషులు. కానీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి, పేదరికంలోంచి వచ్చాడు కాబట్టి, 2 ఎకరాల భూస్వామి కాబట్టి అతనికి కష్టం విలువ తెలుసు, పేదవాడి విలువ తెలుసు. మీరు అన్నట్టుగానే భిక్షగాళ్ళు అడుక్కునే వాళ్ళు అంటా ఉన్నారే, వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉంది ఆయనకి. అందుకే ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టారు. మళ్ళా ఆగస్టు 10 నుంచి అన్నా క్యాంటీన్లు విడుదల చేస్తూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం పెట్టే అన్నదాతల గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే పుట్టగతులు లేకుండా పోతారు. మీరు రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఇంకా ఏ రీతిలోనే రాజకీయం చేసుకోండి. కానీ అన్నా క్యాంటీన్ల మీద, అన్నం పెట్టే వాళ్ళ మీద రాజకీయాలు చేస్తే నామ రూపాలు లేకుండా మట్టి కలిసిపోతారని హెచ్చరిస్తా ఉన్నారు. గత కొద్ది కాలంగా అంటే ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కూడా గడవకముందే ఈ రోజున ఒక వెనుకోటలో 2 వ్యక్తుల మధ్య, అది కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, గతంలో ఒక పార్టీకి ఉన్నవాళ్ళు, వాళ్ళ మధ్య చిన్న గొడవని తీసుకొచ్చి అక్కడ జరిగింది, హత్య జరిగింది. దాన్ని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయరు, దాన్ని ఖచ్చితంగా ఖండించారు. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశారు. ఈ రోజు దాన్ని పార్టీకి పులుముతూ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఢిల్లీలో పెద్ద ధర్నా చేస్తాను, అసలు మా వైసీపీ వాళ్ళని బతకనివ్వడం లేదని చెప్పి ఆయన చేస్తానే హడావుడి కానీ, లేకపోతే నేను ప్రధాని కలుస్తాను, లేకపోతే గవర్నర్ని కలిశాను, ఇవన్నీ ఎలా చూడాలి మేడం?
రాష్ట్ర ప్రజానికానికి యావత్ భారతదేశానికి తెలియని విషయమేమి కాదండి ఇది. తండ్రిని చంపేసి చనిపోయాడని చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి చంపేశాడు. తండ్రిని చంపేసి పార్టీని తీసుకొని ఆ పార్టీని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బాబాయిని గొడ్డలతో చంపేసి అధికారం కోసం సొంత ఇంటి వాళ్ళని, బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాన్నే పొట్టన పెట్టుకొని గొడ్డలతో నరికేసి అందులో ముద్దాయి ఆయన భార్య భారతీరెడ్డి, తమ్ముడు అవినాష్, ముఖ్య A1 ఖైదీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంతా కూడా బాబాయిని చంపేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న ఎలక్షన్ టైంలో ఒక ఆడబిడ్డని, శుభం తెలియని అభాగ్యురాలిని, 2 ఆడబిడ్డలకు జన్మించిన తల్లిని, చిన్న పిల్లలండి వాళ్ళు, వాళ్ళ ఉసురు కంపల్సరీ ఈ వైసీపీ పార్టీకి తగిలింది ఆల్రెడీ. ఆ గీతాంజలి అనే అమ్మాయిని చంపేసి, వైసీపీ నాయకులు చంపేసి ఆ అమ్మాయిని శవం మీద రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏమనంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నారు, వీళ్ళే చంపేశారు, వీళ్ళే చంపించారు అని. నరేంద్ర మోడీ గారు ఏమన్నా నరికేయమని చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చంపేయమని చెప్పారా? నారా లోకేష్ బాబు గారు ఏమన్నా హతమార్చమని చెప్పారా? ఎందుకు మీరు కూటమి ప్రభుత్వం మీద పడిపోతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఏమన్నా లేపేయమని చెప్పాడా? మీరు ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ప్రతి ఒక్కటి కూడా మంచినేమో మీ వైపు మీ ఖాతాలో, చెడునైతే కూటమి ఖాతాలో ఎందుకు వేస్తూ ఉన్నారు? ఈరోజు రషీద్ కుటుంబం చనిపోవడానికి కారణం కేవలం అక్కడున్న స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వాళ్ళు ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్న సంగతి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుసు, అది ఆ పార్టీకి కూడా తెలుసు. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి విభేదాలు రేపిన ఒక దుర్మార్గుడు అక్కడ ఎమ్మెల్యే. వీటన్నిటికీ కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి. ఏదైనా శవం లేస్తేనే రాజకీయం చేస్తాడు, ఏదైనా శవం లేస్తేనే బయటికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఉట్టిగా ఆయన్ని చంపించేసి అది కూడా కూటమి ప్రభుత్వం మీద నెట్టేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారే చేపించారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతనని చెప్తా ఉన్నాడు. నీ కళ్యాణ్ దొబ్బినే జగన్మోహన్ రెడ్డి, అతను నీ పార్టీ నాయకుడు కాదా? నిన్న కాక మొన్న ఏదో కండవా కప్పుకున్నాడు, కండవా కప్పుకున్నంత మాత్రాన, పార్టీ నాయకుడు అయినంత మాత్రాన అతనితో హత్య చేయించాల్సిన అవసరం ఏముంది? హత్యలు చేసి రాజకీయాలు, శవాల మీద రాజకీయాలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కూటమి ప్రభుత్వానికి అది అవసరం లేదే, తెలుగుదేశం పార్టీకి అది అవసరం లేదే. ఎక్కడైనా నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆనాడు, మరి ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏనాడని ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు కానీ, లేపేయటాలు కానీ, చంపేయటాలు కానీ, శవాల మీద రాజకీయాలు కానీ ఎక్కడైనా చేశారా? నీ ప్రభుత్వం, నీ దౌర్భాగ్యం, నువ్వు వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి గతి పట్టిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు రసీదు చనిపోవడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతమందిని అడిగినా, సామాన్య మానవులను అడిగినా కూడా చెప్తారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు మన కూటమి ప్రభుత్వం మీద బొద్దు జల్లుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళినోడు ఏం చేయాలండి? పరామర్శించడానికి వెళ్ళినాడు, వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉన్నాను, నేను ధైర్యాన్ని కల్పిస్తున్నాను, మీకు ఏది కావాలో నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను మిమ్మల్ని చూస్తాను అని ఒక హామీ ఇవ్వాలి, ఒక భరోసా కల్పించినోడే అసలు సిసలైన మగాడు, నాయకుడు. అదేమీ లేకుండా అక్కడ ఆ కుటుంబ సభ్యులు కూర్చోబెట్టుకొని నీకొక 15,000, నీకొక 15,000, నీకొక 15,000 అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిచ్చేసి అతని పార్టీని అదాలపతంలోకి తొక్కేయడం వల్ల 153 సీట్లు కాస్త 11 సీట్లకి ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని లెవన్మోహన్ రెడ్డి చేసినందుకు పిచ్చెక్కింది. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. కాబట్టి నిండా 40 రోజులు అవ్వకముందే 15,000 అని చెప్తా ఉన్నాడు. ఇదే 15,000, ఇదే అమ్మఒడి. మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇచ్చాడండి? గెలవంగాలను ఇచ్చేశాడా? నీకొక రూలు, నీ ప్రభుత్వానికి ఒక రూలు, నీ హయాంలో ఒక రూలు, కూటమి ప్రభుత్వానికి ఒక రూలు, కూటమి హయాంలో ఒక రూలా? కేవలం ప్రభుత్వ పథకాల గురించి కాదు మేడం. ఈ రోజున గతంలో ఎక్కడ ఏ మహిళల మీద అత్యాచారాలు జరిగినా, లేకపోతే మహిళల మీద ఇబ్బందులు జరిగినా కూడా పదే ఎవరు మాకు ఈ దిశా చట్టం ఉందని, అది ఉంది, మేము ఏదో చేసేస్తాం, ఎరగబడుస్తామని చెప్పిన ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారి వ్యవహారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తుంటే ఎందుకు ఆయన డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు ఒప్పుకోవడం లేదు? లేదా అసలు ఆ కేసుకు సంబంధించి పదే నారా లోకేష్ గారు లేకపోతే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? విజయసాయి రెడ్డి అనేవాడు ముండల ముఠాకోరు. విజయసాయి రెడ్డి అనేవాడు ఆడబిడ్డలను చూస్తే కామాంధుడు, కామ పిచాచి అని భారతదేశం మొత్తం కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి మరీ బాగా తెలుసు. ఎవరు నచ్చితే వాళ్ళు, ఏ అమ్మాయి బాగుంటే అమ్మాయిని లోబర్చుకోవడానికి, లొంగ తీసుకోవడానికి చూసే నీచ నికృష్టుడు, పాపిష్టి కళ్ళు. కాబట్టి అతని చూడాలంటేనే, అతను వస్తున్నాడంటే బయటికి రావాలంటే అతని నియోజకవర్గ ప్రజలే తలుపులేసుకునే పరిస్థితి.
అంత ముసలోడైనా సరే మరి అతనికి అంత కామపిచ్చేందుకు మరి ఈ వైసీపీ నాయకులందరూ అట్లాగే కదండి, పార్లమెంటు సభ్యులు అట్లాగే, ఎమ్మెల్యేలు అట్లాగే, ఎంతోమంది మనం చూసాం. ఇంతటి నీచానికి దిగజారిపోయిన ఎమ్మెల్యేలు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఏ రాష్ట్రంలో చూడలేదండి, ఏ ప్రభుత్వంలో చూడలేదండి. కర్మగాలి మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూసామండి. ఇది ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలి. నువ్వు ఏ తప్పు చేయలేదు, నీకు ఏ పాపమో తెలియదు, ఆ అమ్మాయి వయసు ఏంటి నా వయసు ఏంటి అంటా ఉన్నావు. అట్లాగే నీకు కూతురు వయసు ఒప్పుకుంటాను, పోనీ నీ మనవరాలు వయసు ఒప్పుకుంటాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకుంటారు. నువ్వు డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించుకోవు? నువ్వు ఏ తప్పు చేయడం, నువ్వు ఎందుకు భయపడిపోతా ఉన్నావు, ఎందుకు వణికిపోతా ఉన్నావు, నువ్వు ఎందుకు హడలెత్తిపోతా ఉన్నావు? సవాలు విసురు, ఛాలెంజ్ చెయ్యి. ఎవడో అడిగేదాకెందుకు, నువ్వే డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళొచ్చు కదా. నీకు ఏ పాపం తెలియనప్పుడు, ఏ అపశుభం తెలియనప్పుడు నువ్వు డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు వెళ్ళవు? ఎవడో అడిగేదాకా ఎందుకయ్యా? శాంతి భర్త అడిగేదాకా ఎందుకు నీకు? నువ్వే వెళ్ళాలిగా డిఎన్ఏ టెస్ట్కి, నిజ నిర్ధారణలు తేల్చాలిగా. నువ్వు మంచోడివే, నువ్వు పోటుగాడివే కాదనరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముతా ఉన్నారు ఈరోజు. నువ్వు మరి వెళ్ళొచ్చు కదా.